నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సోము అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత తులసిరెడ్డి హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అదే ధోరణిలో వెళుతోందని విమర్శించారు. సూపర్ 6 పథకాలు ఎక్కడా అని ప్రశ్నించారు. అమ్మకు అన్నం పెట్టిన ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్లు నువ్వు 2029 వరకు ఏం చేస్తావో చెప్పు. నీకు ప్రజలు అధికారం ఇచ్చింది 2029 వరకు, అంతవరకు చెప్తే బాగుంటుంది. అది చెప్పాడు. 2047కు ఎవరు పుట్టి ఎవరు అప్పుడు బతుకుంటామో తెలియదు, ఏ పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు. దాని గురించి స్వర్ణాంధ్ర 2047 అని చెప్పేసి ఈయన వికసిత భారత్ అని చెప్పేసి ఆయన ఢిల్లీలో ఉండి ఆయన దాని గురించి చెప్తారు. కాబట్టి ఇంకా రాష్ట్రంలో మద్యం ఏరువైపోతుంది. మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు. జూదం విచ్చలవిడి అయిపోయింది. డ్రగ్స్ గంజాయి స్కూళ్ళలో ప్రవేశించింది. కాబట్టి ఆయన ఏదో అనుభవజ్ఞుడు అని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఈ 10 నెలల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి. కాబట్టి ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ఒక్కటే సరైనది. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం. ఒక్కసారి ఆలోచించాలని రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం.